ఏమన్నా వచ్చిందంటావు? హాయ్ హాయ్ అర్జున్ గారు రమ్మన్నారు. నమస్కారం అండి. నా పేరు సూర్య, వీడి పేరు స్వామి, తన పేరు చారు, నమస్తిక, శృతి. నమస్తే. వీడికి ఏమైంది? నీకు మీసాలు వచ్చాక, అదే నీ మీసాల హీరో కలిసాక మేమెవరో ఆంటలేదుగా, అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఏడవకపోతే మీరు పెంచుకోవచ్చుగా. చాలంటే పెరగాలిగా. ఏం లేదే, నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? Let's go. ఏంటి వెళ్ళేది? అటు చూడు, మేసం బండేసుకొచ్చేస్తుంది. హాయ్ హాయ్. ఏంటి సినిమాకి వెళ్తున్నారా? లేదు బాస్, థియేటర్లో చైర్ లెక్క పెట్టాను. నువ్వు నాకు నచ్చలేదు బాస్. యాక్చువల్లీ నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఓకే విల్ గో. టికెట్ నేను మళ్ళీ కలుస్తాను. సారీ, ఐమ్ గోయింగ్. ఓకే బై. ఏ చారు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. లెట్స్ గో. చల్. ఈ రోజు అంతా మీతోనే ఉంటున్నాను. చూడు, వీడి దీన్ని పూర్తిగా కబ్జా చేస్తాడే. కొత్త బెచ్చగాడు పొద్దురగడన్నట్టు మొదట్లో అలాగే ఉంటుందిరా. ఈ శీర్షిక ఎదురుచూపు. తొలకరి చినుకుకై రైతన్న ఎదురుచూపు, ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురుచూపు, ప్రపంచ శాంతికై ప్రపంచమంతా ఎదురుచూపు, మనశ్శాంతికై మనుషులంతా ఎదురుచూపు, మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురుచూపు. నా మనసు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. వీడి కవిత బాధిస్తున్నది. తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి ప్రోగ్రామ్ నీకు కొంచెం బోరింగ్ అనిపించినా మంచి కేక్ ఉంటుంది. సీరియస్ గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. అటు చూడరా, పార్కులు సినిమా హాళ్ళు చాలేదని ఇక్కడికి కూడా తగలడ్డారు వెధవలని. వాళ్ళకి ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి, మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి. మన ప్రోగ్రామ్ కి యూత్ వచ్చారని సంతోషపడండి గురుగారు. నా మనస్సు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా. నువ్వున్నావుగా, నువ్వుంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు. హాయ్. ఏంటి అర్జున్ గారు రమ్మన్నా? I'm so happy, very excited. ఎందుకు? I got a job in US. 6 months Hyderabad, 6 months US లో 4 lakhs ప్యాకేజ్. నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు నాతో ఇంటర్వ్యూకి రావడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు నా లక్ రా. I'm so happy. ఏంటి సైలెంట్ అయిపోయా? నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. హే, రాజమండ్రిలో ఏం జాబ్? నీ షాప్ లో సేల్స్ గర్ల్ జాబా? జోక్ కాదు, నిజంగానే నాకు ఇష్టం లేదు. మరి ఆ రోజే ఎందుకు చెప్పలేదు? నువ్వు హర్ట్ అవుతావని. ఇప్పుడు మాత్రం హర్ట్ అవనా? ఆ రోజు నువ్వు అంతలా ఫీల్ అవుతుంటే నన్ను వదిలి ఒక్కరోజు ఉండడానికి ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. కానీ ఒక్కరోజు కాదుకుందనా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు. నాకు ప్రతిరోజు, ప్రతి క్షణం జీవితాంతం కావాలి. కమ్ ఆన్ వరుణ్, ఇప్పుడు వరల్డ్ ఇంత అయిపోయింది. ఇంటర్నెట్, 3G ఫోన్స్, అసలు దూరం తెలియనే తెలీదు. దూరం తెలియకపోవడం వేరు, దగ్గరగా ఉండడం వేరు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. ఎస్ఎంఎస్లు, చాటింగ్లు మొదట్లో గంటకోసారి ఉంటాయి, తర్వాత రోజుకోసారి అవుతాయి, నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. అది ట్రూ లవర్స్ కి కాదు వరుణ్. అంత లేదు. అసలు లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? లవ్ లో ఉన్నప్పుడు రోజుకు 2-3 గంటలు కలిసి ఉంటారు. ఆ టైంలో నోలు ఉండవు, అన్నీ ఎస్లే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, సినిమా అంటే సినిమా. హ్యాపీ లైఫ్ ని ఊహించేసుకుంటారు. ఒక్కసారి పెళ్ళయ్యాక తెలుస్తుంది, డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే నేను ఎప్పుడు నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఒక్కసారి గ్యాప్ వస్తే అంతే,
చాలా వర్కౌట్ అయిపోతాయి. వరుణ్, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం క్వశ్చన్ కాదు కుందనా. ఎనఫ్ వరుణ్, ఎనఫ్. నాకు ఏడుపు వచ్చేస్తుంది. జీవితాంతం ఏడ్చే కంటే ఇప్పుడు నేను నేర్పించడం చాలా బెటర్. అంటే నేనే కాంప్రమైజ్ అవ్వాలా? ఆహా, కన్విన్స్ అవ్వాలి. అవ్వకపోతే లవ్ కన్నా జాబే నీకు ఇంపార్టెంట్ అనుకుంటే అది నీ ఇష్టం. వరుణ్, నాకు నీలో ఈ కళ నచ్చలేదు. నాకు తెలిసే మీ ఆడవాళ్ళకి సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు పనికిరారు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నువ్వు ఇష్టపడుతున్నావనే కదా నేను మీ నాన్న ఒప్పుకున్నావు. ఇంత దూరం వచ్చాక తూచండానికి ఇదేమో చిన్నపిల్లలాట. డాడీ ప్లీజ్, మీరైనా మమ్మీకి చెప్పండి. ఇదిగో ఇప్పుడు కూడా మీరు దాన్ని సపోర్ట్ చేశారంటే నేను ఊరుకొని చెప్తున్నాను. మమ్మీ చెప్పే పద్ధతి కొంచెం కష్టం అనిపించినా చెప్పేది మాత్రం కరెక్ట్గా ఉందిరా. మీరు కూడా ఏంటి డాడీ? చూడు, నేను కాదు, నా ప్లేస్లో నువ్వు ఉన్నా ఇలాగ ఆలోచిస్తావు. వరుణ్ నువ్వు ఇష్టపడ్డావు, అతను నువ్వు యూఎస్ వెళ్ళటం ఇష్టం లేదు. ఈ జాబు కాదు ఇంకో జాబు. అరే అరే ప్రాబ్లం జాబ్ కాదు డాడీ. కరెక్టే, ప్రాబ్లం జాబ్ కాదు, నువ్వే ప్రాబ్లం. కాదు, ప్రాబ్లమే వాడు. హిస్ టూ పొసెసివ్. అసలు వాడిది ప్రేమేనా అని డౌట్ వచ్చేస్తుంది. కాదు, వాడిది ప్రేమే కాదు, అనుమానం, భయం. ఓకే ఓకే బాబా, ఒకసారి వరుణ్తో నువ్వు ఓపెన్గా మాట్లాడు. నాకు తెలిసి అతనితో ఓపెన్గా మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఒకవేళ అతనే ప్రాబ్లం అనుకో, నీ డిసిషనే కరెక్ట్ అనుకుంటాను. వాడు ఎప్పుడు ప్రాబ్లం కాడు. వాడు ప్రాబ్లంని ఫేస్ చేసేవాడే కానీ క్రియేట్ చేసేవాడు కాదు. మీరెవరు? సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను, క్షమించండి. నా పేరు రావు, ప్రీతి ఫాదర్ని. ప్రీతి ఎవరు? వరుణ్ ఎక్స్ లవర్. మీకు తెలిసిన వరుణ్ ఇప్పుడు ఎందుకు ఇలాగున్నాడు, ఒకప్పుడు ఎలాగుండేవాడు మీకు తెలీదు. నేను వాడిని ఫస్ట్ హేట్ చేశాను, ఆ తర్వాత లైక్ చేశాను. నువ్వు వాడిని ఫస్ట్ లవ్ చేసావు, ఆ తర్వాత హేట్ చేస్తున్నావు. కానీ వాడు ఎవరినైనా లవ్ చేస్తే ఎప్పటికీ హేట్ చేయడు. ఎందుకంటే వాడికి లవ్ చేయడమే తెలుసు. కూర్చో. జరుగు. అదేంటి రోజు నువ్వే కదా మధ్యలో కూర్చుంటావు? ఈ రోజు నుంచి ఇటువైపు కూర్చోవాలని ఫిక్స్ అయ్యా. నీకేమైనా ప్రాబ్లమా? అప్పన్నా నువ్వు పోనీ. ఇదిగో వే, లాస్ట్ టైం నా ఇయర్ రింగ్స్ చూసి చాలా బాగున్నాయి అన్నావు కదా. ఢిల్లీ నుంచి మా కజిన్ వస్తుంటే నీకోసం తెప్పించా, తీసుకో. అవునే, అప్పుడన్నమాట నీకు ఇంకా గుర్తుందా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అప్పన్నా ఆటో ఆపు. అలాగేనండి. ఏమైంది? నేను మధ్యలో కూర్చుంటా, నువ్వు నీ ప్లేస్లో కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా, రా.
ఎవరైనా నువ్వే గ్రేట్ నువ్వే ఇంపార్టెంట్ అంటే వాళ్ళ కోసం నీ డెసిషన్ మార్చేసుకుంటావే. అవును అప్పన్నా నువ్వు పోనీ. అలాగేనండి. ఎక్కడ్రా మీ హీరో? ఎంత? 200, 250, 300, 350, బావా మన దగ్గర 350 ఉన్నాయరా? 400, 500, 600. 700. ఓకే ఓకే డన్ డన్. క్యాష్. రే నా దగ్గర 350 ఉన్నాయి, మిగతా ఎక్కడ అనుకుంటా? అది గోల్డ్ రింగ్ రా. రేయ్ టెన్షన్ పడకరా, ఆట గెలిచేది మనం, ఓడేది వాళ్ళు. డబ్బులు తీసుకునేది మనం, ఇచ్చేది వాళ్ళు. రే విజయ్, నువ్వు వెళ్ళరా. ఈసారి వీళ్ళు ఎవ్వరు వద్దురా, నువ్వు వెళ్ళరా. రే వరుణ్ గడ్ లేడురా. ఏంటి వాడు వచ్చేసాడే? అయితే వాడు వచ్చేది నీకోసమేనే. కానీ నేను వచ్చింది వాడి కోసం కాదు. మూసుకొని కూర్చో. హాయ్. నీకే హాయ్ చెప్తున్నాడే వేస్ట్ గాడు. నిన్ను వేస్ట్ గాడు అంటుంది. నా గురించి నాకు తెలియదు ఏమన్నా ఉంటే చెప్పమను ప్లీజ్. అయితే ఏడవమను. ఏడవమంటుంది. 2 ఏళ్లుగా ఏడిపిస్తోందిగా, ఇంకా ఎన్నాళ్ళు వెంట పడాలంట? ఇంకో 20 ఏళ్ళు తిరగమను. ఇంకా 20 ఏళ్ళు తిరగాలట. 20 ఏళ్ళ? ఆ, అప్పుడు వాళ్ళ ఆయన పిల్లలు ఊరుకుంటారా? ఇదిగో దెబ్బలు తింటారు చెప్తున్నా, నవ్వకండి. ఏమైందిరా? దొబ్బిందిరా. మ్యాచ్ దొబ్బింది, నా రింగు దొబ్బింది. ఎంత కొడితే గెలిచేవాళ్ళం? 4 runs. 6 కొడతా. మీకేమైనా ప్రాబ్లమా? నేను 6 ఫిక్స్ అయ్యా. 1 బాల్ ప్లీజ్. వాడు ఫిక్స్ అయ్యాడంట. టార్గెట్ చూసి వెయ్యి, వాటి పగిలిపోవాలి. How is it? Super!
అనవసరంగా గొడవలు ఎందుకురా? పిరికిన కొడుకు వెళ్ళు. నా రింగ్. సారీ బా, ఆటో వెళ్ళిపోతుందని. ఆటో కోసం ఆటో వదిలి పెడతావా? కుమ్మేన్ రై. నిన్నునే ఇంతగా నేను లేనంతగా ఇంకా ఎన్నాళ్ళు ఇలా? లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలే. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి. నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ? మనిషికి తగ్గ పేరు. కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా, నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్ అని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు కనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి, వాడికి అసలు మనసు ఉంటే కదా. వాడేవాడు? వాడికి స్టూపిడ్ ఆంటీ. కలరింగ్ ఇస్తాడు. కలరింగా? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదు ఆంటీ, ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలు అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్నాడులేండి. అదిగో మా అబ్బాయి. అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను.
అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా. పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతోందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాటలమ్మా అవి? అమ్మని కదరా. నిన్ను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోతోందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా. పడు. చెప్పు. నిన్ను ఒకసారి కలవాలి. సరే. నేను నీకెందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేసావు. అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. నువ్వు చేస్తున్నది లవ్వో హేటో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్ హేటో ఒకటి ఫిక్స్ అమ్మన్నావు. నేను రెండు ఒకటే అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి? 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 నువ్వు నన్ను కొట్టావు. ఏంటి?